మా హెల్పరు ఈరోజు లీవ్ అండి. అందుకే ఇగో ఆ పనులు కూడా నేనే చేసుకుంటున్నా. మీ అందరిలాగా నాకు కూడా చాలా చిరాకు, ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, కోపం అన్నీ వస్తాయి. ఎప్పుడు రావాల్సినప్పుడు వాళ్ళు రాలేకపోతే, అమ్మ పొద్దునే ఫోన్ చేసి ఒంట్లో బాగాలేదనో, లేకపోతే బయటికి వెళ్తున్నామనో, ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనో, అనుకోకుండా ఏదైనా కష్టం వచ్చిందనో, ఇలా ఏమన్నా వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు కూడా చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి ఫోన్ ఇసిరేద్దాం అని కూడా అనిపిస్తుంది. సో మనం కూడా బడ్జెట్ గురించి ఆలోచించుకుంటాం కదా. అందుకే అట్లాంటివి ఏం చేయకుండా, సరే ఎవరైనా పెట్టి పోవాలి కదా, ఆల్ ఆఫ్ సడన్ నిన్ను సమస్యలు ఎందుకు వస్తాయి, నిన్న నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇవాళ ఏంటి నీకు ఇబ్బంది, ఇలా అంతా అంటూ ఉంటారు. మీకు చెప్పినంత కోపంగా అనకపోయినా ఈ టోనాలిటీ ఒక 2-3 స్వరాలు తగ్గించి అంటూ ఉంటారు. ఆ తర్వాత సరే చేస్తున్నావు దేవుడు అనుకుంటూ వేరే వాళ్ళని పిలుచుకోవటమో, లేకపోతే మనమే చేసుకోవటమో, ఇంట్లో పార్ట్నర్ సపోర్ట్ ఇస్తే కొంతవరకు నయం, ఇవ్వకపోతే మనమే చేసుకోవటమో, ఏదో ఒకటి మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. హెల్పర్స్ గురించి వాళ్ళ మీద ఎప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. చెప్పిన పని సరిగ్గా చెయ్యరని, ఇదిగో తుడు అనో చెయ్యనో చెందనో చెప్తే సరిగ్గా చెయ్యరని, గిన్నెలు సరిగ్గా కడగరని, బట్టలు సరిగ్గా ఉతకరని, మెషిన్ నుంచి సరిగ్గా తీయరని, సరిగ్గా ఆరేయరని, తర్వాత మడత పెట్టారని, ఏదో ఒకటి వాళ్ళకి చెప్పిన పని సరిగ్గా చెయ్యరు అని మనకి పుట్టడు కోపం వస్తుంటుంది వాళ్ళ మీద. కానీ ఒక్కసారి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఆలోచిద్దాం. అదే అదే దాని గురించే మాట్లాడబోతున్నాను నేను ఇవాళ. అపార్ట్మెంట్స్ లేదా ఇండిపెండెంట్ హౌసెస్. హెల్పర్ లేకపోతే, సరే పని మనిషి అనకూడదు, హెల్పర్ అనాలి, మేడ్ అనాలి, ఇంకేదైనా సరిపోని పని మనిషి అని అనుకుందాం. ఆ పదాన్ని ఎట్లా మనందరికీ తెలిసిందే కదా, పని చేసి మనీ తీసుకునే షీ. అపార్ట్మెంట్స్లో కానీ, విల్లాస్లో కానీ, ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ, ఎక్కడైనా సరే, మనం చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా హెల్పర్ లేనిదే పని జరగదు. ఇది వాస్తవంగా ఎంత ఈగోలు మనకి హడ్డొచ్చినా మనం ఒప్పుకోవాల్సిన నిజం. వీళ్ళ మీద మనకి ఎప్పుడు కోపం వస్తూ ఉంటుంది అంటే, ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చి, లేకపోతే మనమే ఎవరినైనా మన వాళ్ళని పిలిచి పెద్దవాళ్ళు ఉండి ఓ 15-20 రోజులు ఉండడానికని వచ్చి, ఆ నెక్స్ట్ డే నుంచో 2 రోజులు చేసిన తర్వాత నుంచో వీళ్ళు లీవులు పెడతారు చూడు, అప్పుడు మనకి చచ్చే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే అన్నన్ని గిన్నెలు, ఇల్లు ఊడ్చి తుడవటం, మెయిన్ పనులు, డస్టింగులు, కూరగాయలు సతడాలు చేతి కింద పెట్టుకుంటారు కొంతమంది. ఆ చేతి కింద పనులు, కూరగాయలు కోయడాలు, ఎంత క్రషర్లున్నా కూడా కూరగాయలు కోయటానికి, పిండి దడపడానికి, ఇట్లా కొన్ని పనులకు పెట్టుకుంటాం. లేదా కుక్. వీళ్ళెవ్వరూ లేకపోతే మన మీద పడే బర్డన్ మనం తీసుకోలేము. దీనికి మీరు నేను ఎవడో ఎక్సెప్షన్ కాదు. మన డైలీ రొటీన్లో ఈ అదనపు 2 గంటల్ని మనం చేర్చుకోలేము. బికాస్ డైలీ రొటీనే జామ్ ప్యాక్డ్గా ఉంటుంది. హోమ్ మేకర్స్ అయినా సరే చాలామందికి కొన్ని రకాల పనులు అలవాటు ఉండవు. అందువల్ల కూడా హెల్పర్స్ మీద చాలా డిపెండ్ అవుతాం. అందుకే వాళ్ళు రానన్నా మనమే పెయిడ్ లీవ్స్ ఒక నెలకు ఒక 2-3 ఎంతో ఇస్తాం కదా. అప్పుడు వాళ్ళు లీవ్స్ తీసుకున్నా, వాళ్ళు రాలేక వేరే వాళ్ళని పెట్టుకుంటే ప్రతి ఇంటికి ఒక కొత్త పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి చెప్పి పనులు చేయించుకోవాలంటే వాళ్ళకి అర్థమయ్యే పాటికి ఒక 2-3 రోజులు పడుతుంది. మళ్ళా వాళ్ళు మానేస్తే ఇంకొకళ్ళని ఎత్తుకొని అదొక పెద్ద తతంగం. ఇవన్నీ ఓకే అయితే కొత్త వాళ్ళని పెట్టుకోవాలంటే టైమింగ్స్ కూడా కుదరవు. 7 అంటారు, 8 అంటారు, 9 అంటారు, ఒక్కొక్కరింటికి ఒక్కొక్క టైమింగ్ సెట్ అవుతుంది. సో ఇంత జంజాటం కదా. కానీ ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి గోడు మనం విందామా? నేను విన్నా. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వాళ్ళ గోడు చెప్తున్నప్పుడు నేను విని రికార్డ్ చేసి మీకు ప్లే చేయలేకపోతున్నాను. వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా. వద్దమ్మా ప్లీజ్ మా కడుపు కొట్టకు, ఇవన్నీ కూడా నువ్వు చెప్పకు అని చెప్పారు. అంటే చెప్పినా సరే వాళ్ళని చూపిస్తూ చెప్పకు, మా పేర్లు వాడకుండా కావాలంటే మా కష్టం చెప్పన్నారు. అందుకే నేను ఈ వీడియో చేద్దామని డిసైడ్ చేసుకున్నా. ఒక 2 రోజులు 3 రోజులు ఓ 10-12 గిన్నెలో, లేకపోతే ఇల్లుడ్చి తుడుచుకోవడమో, ఈ పనులే ఎక్స్ట్రాగా చాలా బర్డన్ఫుల్గా అనిపించినప్పుడు, ఎంత వాళ్ళు ఆ కష్టంలో పుట్టి పెరిగి కష్టం చేస్తున్న చిన్నప్పటి నుంచి వాళ్ళు మాత్రం మనుషులు కదా. మనకి పీరియడ్ ఉన్నప్పుడు మనం ఆఫీసులకు కూడా లీవులు పడుతూ ఉంటాం, చిరాకు పడుతూ ఉంటాం, ఏ పని చెయ్యం, ఓ 2 రోజులు రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటాం, హాయిగా నిద్రపోవాలని అనుకుంటాం, చెయ్యం వంట బయట నుంచి తెప్పించుకోండి అనుకుంటాం. లేదా ఇట్లాంటి పీరియడ్ని నెలని కలపకుండా ఉండే ఇళ్ళు కూడా ఉన్నాయి. సరే అక్కడైనా కూడా మనం కామ్గా కూర్చుంటాం.
కానీ వాళ్ళకి పీరియడ్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, వాళ్ళ ఇళ్లల్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చినా, వాళ్ళ పిల్లలకి బాగాలేకపోయినా ఏదున్నా సరే మనం వాళ్ళు వచ్చి పనులు చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేమంటే ఇదేమన్నా బుర్రతో చేసే పనా, కడిగి తోమి ఇల్లు ఉడిచి తుడిచి వెళ్ళిపోవటమే కదా అని అంటాం. కానీ అసలు దానికి వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి అని అంటే కొద్దో గొప్ప అవసరం కదా. పాపం వీళ్ళు చెప్తూ ఉంటారండి హెల్పర్స్, చాలా మంది ఇళ్లలో అట కనీసం ఒక టీయో కాఫీయో కూడా పోయారట. టిఫిన్ల సంగతి పక్కన పెట్టేయండి, వాళ్ళు తింటారో తినరో అమ్మ, మాకైతే పెట్టరు, టీ కాఫీ కూడా పోయారు, అలసిపోయి ఉంటాము, అడిగితే కూడా పెట్టని వాళ్ళు ఉన్నారట. పోనీ అడిగితే ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు అయితే, అడిగితే పెట్టని వాళ్ళు కూడా అదేమంటే జీతం ఇస్తున్నాం కదా అని అంటారట. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సరే, మనం పైన పైన చీరలు ఇస్తాం, బట్టలు దానం చేస్తాం, బుక్స్ దానం చేస్తాము, ఇవన్నీ ఇస్తాం వాళ్ళకి, మనం డెఫినెట్గానే మంచి పని చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. కానీ ఇవన్నన్నా ఇవ్వు, జీతం ఆన్ టైం ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి చాలా చాలా బాధేస్తుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఆఫీసులలో పనిచేస్తున్నాం, మనకి స్వీట్ బాక్స్ ఇచ్చారు, కంచాలు పళ్ళాళ్ళు అన్నీ ఇచ్చారు, ఏదో గిఫ్ట్ల కింద బట్టలు కూడా ఇచ్చారని అనుకుందాం ఆ నెల. కానీ నెల తిరిగే పాటికి జీతం ఇవ్వకుండా సతాయిస్తున్నారు. అరే ఇవన్నీ ఇచ్చారు కదా, జీతం ఇవ్వకపోతే పర్వాలేదులే, 15 రోజులు లేట్ అయినా పర్వాలేదులే అని మనం అనుకుంటామా, సర్దుకుంటామా? గుణమే చేసుకొని చెప్పండి. లేదు, ఇవన్నీ మనం అడిగామా, ఏదో వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాము, మనం పనిచేసిన దానికి మనకు డబ్బులు కావాలి అనే కదా మనం అనుకుంటాం. మరి అది వాళ్ళ విషయంలో ఎందుకు నిజం కాకూడదు? చాలా మంది అటండి అసలు మనం అందరూ చాలా మారాలి అని చెప్పుకుంటున్నాను నేను. ఇది నాతో సహా ఎవడు దీనికి ఎక్సెప్షన్ కాదు. 2 రోజుల పనికి, 3 రోజుల పనికి, 4 రోజుల పనికి అని పిలుస్తారట, పనులు చేయించుకుంటారట, ఆ తర్వాత వద్దని చెప్పేస్తారట, ఒక జీతం మాట్లాడుకొని ఇంకో జీతం ఇస్తారట, మొత్తం పనంతా చేసుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటల పని అనుకోండి, ఇల్లు మొత్తం దులిపి తుడిచి కబోర్డ్లు సర్ది గిన్నెలు కడిగి చేసి అన్నీ చేసి 50 రూపాయలు 60 రూపాయలు చేతిలో పెడతారట. ఏమొస్తుంది చెప్పండి వాళ్ళకి? చాలా సందర్భాల్లో అమ్మ మేము వద్దని వచ్చేస్తాం బయటికి అని కూడా చెప్తుంటారు. అందరూ కాదు, మాక్సిమం హెల్పర్స్ గురించి చెప్తున్నాను. కొంతమంది సతాయించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దెన్ అన్ని రకాలుగా ఉన్నారు అని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో అలా వాళ్ళకి డబ్బులు తక్కువ ఇచ్చి సతాయించి, లేదా 4 రోజుల పనికి 5 రోజుల పనికి పిలిపించుకొని ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా చెప్పా చేయకుండా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం, 15-20 రోజులు తాళాలు పెట్టుకొని ఊర్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారట ఓనర్స్ చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఏమంటే ఇప్పుడు గూగుల్ పే అనేది ఎక్కడ లేదు, ఆన్లైన్ త్రూ పే చేసే సౌలభ్యం ఎక్కడైనా ఉంది. నిజంగానే మనకి ఏదో కష్టం వచ్చి మనం అవైలబుల్గా లేదు అని అనుకుందాం, వాళ్ళకి ఆ అమౌంట్ 100, 200, 500, 700, 1000 రూపాయలు ఆ అమౌంట్ వరకు ఇవ్వలేమా? సరే, వేలకి వేలు ఇచ్చేసి ఆ తర్వాత కూడా ఇవ్వాలంటే ఓకే, కష్టమే, నేను కూడా ఒప్పుకుంటా. ఎక్స్ట్రా 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 ప్రతిదీ ఎక్స్ట్రా అంటే కష్టమే, మనం కూడా ఇవ్వలేం. బట్ వాళ్ళు చేసిన పని వరకు కొంచెమైనా అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మనం ఇచ్చేయలేమా? వాళ్ళని కొంచెమైనా ఆ పొట్టని ఎందుకు కొట్టాలి మనం? ఆలోచించండి. ఇంకొంతమంది హీనంగా మాట్లాడతారట, విసుక్కుంటూ ఉంటారట, తిడుతూ ఉంటారట, ఎస్ ఇప్పటికి కూడా అరుస్తూ ఉంటారట, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారట, కోపాలు పడుతూ ఉంటారట, సరిగ్గా చేయట్లేదు అంటూ ఉంటారట. అడిగినా కూడా అమ్మ కష్టం వచ్చింది అని అన్నా కూడా లీవులు ఇవ్వరట, పిల్లల కొంట్లో బాలేకపోయినా వచ్చేసి పని చేసేసేయమంటారట. మరికొంతమంది ప్రతిరోజు మాట్లాడేది 4 ఉంటామని మాట్లాడతారట, అప్పుడప్పుడు పెద్దవాళ్ళు వస్తారని మాట్లాడతారట, ఆ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారట, చాలా 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 పని అవుతూ ఉంటుందట. గిన్నెలు కూడా ఒక 2 రకాల కూరలు చేస్తే మొత్తం 2 దాన్ని ఏమంటారు, స్టీల్ స్టాండ్ల గిన్నెలు వేసేస్తూ ఉంటారట. ఇలా సతాయిస్తారమ్మా, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మాట్లాడేటప్పుడు గిన్నెలు, ఇల్లు తుడవటం అంతే అని మాట్లాడతారట. 2 రోజులు కాగానే ముగ్గేయి, ఆ 2 రోజులు కాగానే డస్టింగ్ చేయి, ఆ 4 రోజులు కాగానే బట్టల మెషిన్ కేసాన్ని తీసి ఆరబెట్టు, ఆ వారం రోజులు కాగానే దండానికి ఉన్న బట్టల్ని తీసి ఇక్కడ వేసేసేయి, ఆ తర్వాత మడత పెట్టు, ఆ తర్వాత పిల్లల్ని చూసుకో, ఆ తర్వాత కూరలు కట్ చేయడానికి హెల్ప్ చేయి, చేతులు నొప్పిగా ఉన్నాయి కాస్త ఒలిచిపెట్టు, ఆకుకూరలు, పిండి దడుపు, ఇట్లా పనులన్నీ చెప్పి చేయించుకుంటారమ్మా. మేము చేస్తాము, కానీ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఎంతో సతాయిస్తారమ్మా. మా ముందే ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇండైరెక్ట్గా మమ్మల్ని తిడతాడు, మాకు అన్నీ అర్థమవుతాయి, కానీ ఏం చేస్తామమ్మా, తిరిగి అనలేం కదా, చేసుకుంటూ ఉంటాం అని కూడా చెప్పారు కొంతమంది.
మరికొంతమంది ఈ అపార్ట్మెంట్స్లో ఈ గ్రూప్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ కమ్యూనిటీ గ్రూప్స్ ఇవన్నీ వీటిల్లో పెట్టేస్తూ ఉంటారంట. ఏమన్నా తేడా జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రోజులు చేసింది అనుకుందాం ఒక హెల్పర్ ఒకళ్ళ ఇంట్లో, ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, పొట్లో నొప్పో కిడ్నీలో స్టోన్స్ ఇంట్లో కష్టమో, అమ్మ నేను మానేస్తున్నానమ్మా, 20 రోజులు చేసిన దానికి డబ్బులు ఇవ్వమ్మా అంటే, ఆ డబ్బులు ఇవ్వకపోగా చెప్పా చేయకుండా మానేస్తుంది ఇది. అసలు ఈ అమ్మాయిని ఎవ్వరింట్లో పెట్టుకోవద్దు అని కూడా నెగిటివ్గా ప్రాపగండా చేస్తున్నారట. చెయ్యండి, మీకు నిజంగానే ఏదైనా కష్టం వచ్చి వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయ్యి మన ఇళ్లలో ఏదైనా పోయి వస్తువు ఏదైనా అయితే తప్పకుండా చేద్దాం, మనం కంప్లైంట్ చేద్దాం, వాయిస్ రేజ్ చేద్దాం, అన్నీ చేద్దాం. కానీ చేసిన దానికి డబ్బులు ఇవ్వాలి కదా. ఒక 20 రోజులు పనిచేసింది, ఆ తర్వాత మానేసింది. ఎవరికి సజెస్ట్ చేయకు, నిజంగానే హెల్త్ ఇష్యూ ఉందేమో, చేసిన దానికి డబ్బులు ఇవ్వాలి కదా. మనం వేలు లక్షలు బయట ఖర్చు పెడతాం, ఒక్క 2 పూట్ల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం బయట తింటే ఈజీగా ముగ్గురున్న దగ్గర కూడా 4-5 వేలు అయిపోతాయి ఈజీగా. కొంచెం డీసెంట్ ప్లేస్కి వెళ్ళి తిన్నా, లేకపోతే బయట నుంచి తెప్పించుకున్నా 2,000-3,000 తక్కువ కాదు. మరి అట్లా కుక్ చేసే వాళ్ళు కుక్స్గా పనిచేస్తారు, వాళ్ళ వంటలకు పేరు పెడుతూ ఉంటాం. నూనె తక్కువైందంటాం, ఉప్పు ఎక్కువైందంటాం, ఉప్పు తక్కువైందంటాం, కారం ఎక్కువైందంటాం, కారం తక్కువైందంటాం, కూరలు పెద్దగా కోసారంటాం, ఆ కూరలు సరిగ్గా ఒలవలేదంటాం, హైజీనిక్గా చేయట్లేదంటాం, గరిటెలు అన్నీ కూడా కడిగి తుడిచి వాడట్లేదంటాం, ఎన్ని అంటాం. మరి అట్లా పేర్లు పెట్టేటప్పుడు ఒక్కసారైనా మనం ఆలోచించామా? చెప్దాం, ఇప్పటికీ మనం అన్ని విషయాలు వాళ్ళకి చెప్దాం, చెప్పి పని చేయించుకుందాం. కొంచెం సరళంగా, కొంచెం మంచిగా, కాస్త నవ్వుతూ, అరే ఎలా ఉన్నావని అడుగుతూ. బట్ అలానే నేను మొత్తం ఫ్రెండ్లీగా ఉండండి, మన ఇంట్లో కష్టం కూడా వాళ్ళకి చెప్పేయండి అలాంటివని అట్లా చెప్పొద్దు కూడా. చాలా మంది ఓనర్స్ వాళ్ళ చుట్టాల గురించి, ఆడపడుచుల గురించి, అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి, భర్త గురించి, పిల్లల గురించి హెల్పర్స్ దగ్గర చెప్తుంటారు. మనమే వాళ్ళకి లూజ్ ఇచ్చి, లీనియన్స్ ఇచ్చి, వాళ్ళు బయటికి వెళ్ళి 4 గోడల్లో 4 ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఈ టాపిక్ అక్కడ మాట్లాడద్దు అని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఫస్ట్ మనకే మన రిలేషన్షిప్స్ మీద గౌరవం లేదు, మనమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, మనమే చులకం చేసి మాట్లాడుతూ ఉంటాం. కామ్గా ఉండడం ఎలా వాళ్ళ ముందు మనకు తెలియదు. కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టేస్తుంటారు, మరికొందరు ఇళ్లలో ఆడవాళ్ళు మగవాళ్ళని తిట్టేస్తుంటారు. ఇట్లా కామ్గా ఎలా ఉండాలో మనకు తెలియదు, అరచుకుంటాం, కీకలు పెడుతుంటాం పొద్దునే. వాళ్ళు వచ్చినప్పుడు అంతా మొత్తం మన హిస్టరీ, జాగ్రఫీ, ఫైనాన్షియల్ స్టేటస్, లోటుపాట్లు, లొసుగులు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ హెల్పర్స్ ముందే మాట్లాడుకుంటాం మనం. వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పొద్దు అంటే ఎందుకు చెప్పకుండా ఊరుకుంటారు? అందుకే మనం పలచన పడిపోతాం. ఇలా గుమ్మనంగా ఉండడం ఎలా, కాస్త మంచిగా ఉండడం ఎలా, కొంచెం వాళ్ళ పొట్ట చూసి ఏదో తిన్నారో లేదో ఓ ముద్ద పెడితే పెట్టడం ఎలా, టైంకి వాళ్ళు చేసిన దానికి ఇచ్చేయటం ఎలా, రూల్స్ మాట్లాడుకునే ముందే ఖచ్చితంగా చెప్పుకొని ఉండటం ఎలా, ఎక్స్ట్రా పని వాళ్ళకి చెప్పినా 50-100 ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ ఎక్స్ట్రా ఇచ్చేయటం ఎలా. స్పెషల్ డేస్ ఉంటాయి, మన పిల్లల బర్త్డేలో, వ్రతాలో, ఇంకొకటో ఆ టైంలో వాళ్ళని కూడా పని చేయడానికి పనికొస్తారండి. వాళ్ళు తినడానికి కానీ లేకపోతే ఏదైనా ముట్టుకోవడానికి కానీ పనికిరారు. అది తప్పు కదా. నువ్వు పనికిరానప్పుడు దేనికి పనికి రావద్దు. చేయించుకుంటున్నప్పుడు కాస్త పట్టు విడుపు ఉండాలి. చెప్పినా పక్కన వాడు హర్ట్ అవ్వకుండా చెప్పాలి. ముట్టుకోదు నీళ్లు తెచ్చుకొని చల్లుకుంటే వాళ్ళు ఎంత ఇల్ట్రేటెడ్గా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మన పిల్లలు కూడా గమనిస్తున్నారు. ఎవ్వడు గమనించినా గమనించకపోయినా దేవుడైనా చూసి చూడనట్టు ఊరుకుంటాడేమో కానీ పిల్లలు అన్నీ గమనిస్తారు, వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు, వాళ్ళు అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అన్నిటి గురించి మాట్లాడతారు. సో మన కోసం కాకపోయినా తర్వాత జనరేషన్స్ ఇంకా వెనకబడకుండా ముందుకెళ్ళడానికి, స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి మనం మన లైఫ్ స్టైల్లో, థాట్ ప్రాసెస్లో కరెక్ట్గా ఉండటంలో, పక్కన వాడిని కరెక్ట్గా ట్రీట్ చేయడంలో మార్పులు చేసుకోవాలి అని నేను ప్రపోజ్ చేస్తున్నా. ఆలోచించండి. సర్వే జన సుఖినో భవంతు.